నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒక యూట్యూబ్లో ఉంచారు. ధ్యానము ఎక్కువసేపు చేయాలి అనుకున్నా చేయలేకపోతున్నాను. మరి ఈ ధ్యానంలో ఆసన సిద్ధి కలగాలి అంటే ఏం చేయాలి అని చాలా మంచి పదం. చాలా సంవత్సరాల తర్వాత చాలామంది మర్చిపోయిన పదాన్ని గుర్తు చేశారు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి పదం ఉంది అని కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఆసన సిద్ధి అంటే గంటలు గంటలు ధ్యానంలో హాయిగా కూర్చోగలిగే ఒక స్థితి. ఎన్ని గంటలైనా కళ్ళు మూసుకొని కదలకుండా మెదలకుండా అలా సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానం చేయగలగడమే ఆసన సిద్ధి అంటారు. మరి ఈ ఆసన సిద్ధికి అడ్డుపడే విషయాలు రెండు. ఒకటి మన శరీరము, రెండు మన మనస్సు. శరీరము ఎందుకు అడ్డుపడుతూ ఉంటుంది? ఉదాహరణకి కింద ఒక సుఖాసనంలో కూర్చున్నాం ధ్యానంలో. మామూలుగా 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే కూర్చునే అలవాటు మనకు చిన్నప్పటి నుంచి. కానీ ఒక గంట సేపు కూర్చోవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లము, లేదంటే అంతసేపు నిటారుగా కూర్చోలేకపోవడం, అంటే ఎప్పుడు అలవాటు లేదు ఆ శరీరానికి. అలవాటు లేకపోవడం వల్ల ఆ యొక్క ఆసనంలో లేకుంటే తెలియని చిన్న చిన్న బాడీలో వీక్నెసెస్, స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అంతసేపు కూర్చోవడానికి శరీరం సహకరించలేకపోతూ ఉంటుంది. అలవాటు లేకపోవడం లేదా శరీరంలో చిన్న చిన్న రుగ్మతలు ఉండడం. ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు, వీక్నెస్లు బాడీలో ఉంటే మనకు తెలుసు హెల్తీ హ్యాబిట్స్ ఏంటిని. అంటే పాలు తాగడం, యోగా చేయడం, ఇలా ఏమన్నా హెల్త్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఏదైనా పద్ధతులు వాడి కొద్దిగా ఆరోగ్యాన్ని, అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ ధ్యానం చేస్తే తప్పనిసరిగా శరీరాన్ని మనం ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ధ్యానం చేసుకోవచ్చు. కానీ కింద ఎక్కువసేపు కూర్చోవాలి అంటే మామూలుగా వేరే పద్ధతుల్లో అయితే ఇంకా వేరే దారి లేదు, అలాగే కూర్చొని చేయాలి. కానీ ఆనాపానసతిలో మనకున్న సౌలభ్యం ఏమంటే కింద కూర్చునే అవసరం లేదు. మనకు శరీరానికి అలవాటు లేదు కాబట్టి హ్యాపీగా చైర్ పైన అయినా సరే కాళ్ళు కిందికి పెట్టుకొని ఆనుకోగలిగే ఒక మంచి చైర్ చూసుకొని కూర్చున్న ఇబ్బంది ఏముండదు. ఎలాగైనా అంటే ఆనాపానసతి ధ్యానంలో కాళ్ళు క్రాస్ చేసుకోవడం, కింద చేతులు వేలల్లో వేలు అలా పెట్టుకోగలగడం ముఖ్యం. ఎక్కడ కూర్చున్నాం, ఏ పొజిషన్లో కూర్చున్నామని. కాబట్టి మంచి సుఖమైన, ఒక ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు కూర్చోగలిగే ఒక కుర్చీలోనో, సోఫాలోనో, మంచం పైన కూర్చొని చేయగలిగితే ఎక్కువ సమయం కూర్చోగలుగుతాం. రెండోది మరి మనసు ఏం చేస్తుంది? 5 నిమిషాల తర్వాత కుదరట్లేదు, వెళ్ళిపోదాం అని ఇంకా అనీజినెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనికి ఉన్న ఒకే ఒక దారి ఏంటంటే, ఒక గంట సమయం మనకు దొరికింది, మనసు మాట వినకుండా గంట నిజంగా ఖాళీ సమయం ఉంటే అలారం పెట్టుకొని కుదిరినా కుదరకపోయినా మనసు ఏమి చెప్పినా, ఎలా చెప్పినా, ఏమనుకున్నా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఏడుపు వచ్చినా, నాకు మొదట్లో ఏడుపు వచ్చేది. అలాగే 5 గంటలు 6 గంటలు కూర్చున్న రోజులు ఉన్నాయి. 20-25 ఏళ్ళ కిందట కూర్చుంటే కుదరక ఏడుపు వచ్చేది. అంతగా మనసు చంచలంగా ఉండేది, డిస్టర్బ్డ్గా ఉండేది. అయినా సమయమే సాధన. అంటే గంటనో 2 గంటలు అలారం పెట్టుకొని మళ్ళీ తిరిగి అలారం కొట్టేంత వరకు మనసు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎలా ఉన్నా కళ్ళు తెరవకుండా ఉండడం అన్నది అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల తర్వాత
మనసు మన మాట వినడం మొదలు. మనకు సమయం ఉన్నా మన మనసు మాట వింటూ కుదరట్లేదు అని పక్కకు వెళ్ళిపోతూ ఉంటే ఎక్కువసేపు కూర్చోవడం అన్నది ఎప్పటికీ కుదరదు. ఆసన సిద్ధి కలగడం అనేది జరగదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనసు మాట మనం పక్కన పెడదాం. అసలు ధ్యానంలోకి వచ్చిందే, మనం ధ్యానం చేయడం మొదలుపెట్టిందే మనసును మన ఆధీనంలోకి తీసుకోవడానికి. మరి తిరిగి మళ్ళీ మనసు ఏం చెప్తే అది చేస్తే ధ్యానంలో కుదరలేదు అని చింతించొద్దు. ధ్యానం మొదట్లో కుదరదు, 6 నెలలకో సంవత్సరానికో, కొన్ని సంవత్సరాల తర్వాత కుదిరినా పర్వాలేదు. సమయం ఇవ్వడం మొదలుపెట్టాలి. మొదట ఎంత ఎక్కువ సమయం ఇస్తే అంత ఎక్కువగా కళ్ళు మూసుకొని అలాగే కుదిరినా కుదరకపోయినా ఉండడం అనేది అలవాటు చేసుకుంటే ఆ తర్వాత మెల్లగా మనకు మనసు మన చేతిలోకి వచ్చి ఎన్ని గంటలైనా హ్యాపీగా హాయిగా కూర్చోగలిగే పరిస్థితి వస్తుంది. దాన్ని ఆసన సిద్ధి అంటారు. అప్పటి వరకు ఓపికగా సహనంతో, సహనమే ప్రగతి, సహనం వహించక తప్పదు. అలారం పెట్టుకొని ఏదో ఒక పద్ధతి, లేకుంటే ఎవరికైనా చెప్పి సమయం అయిపోయినప్పుడు మళ్ళీ చెప్పండి అని, లేకుంటే మ్యూజిక్ పెట్టుకొని, లేదా మంచి వాతావరణంలో, అంటే ప్రకృతి సహజ సిద్ధమైన వాతావరణంలోకి వెళ్ళి ధ్యానం చేయడం, లేదా పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయడము. మంచి మంచి ఆశ్రమాలు ఉన్నాయి, పిరమిడ్ ఆశ్రమం, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం. అంటే సులభంగా, హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనసు కూర్చోగలిగే కొన్ని పరిస్థితులు, వాతావరణాలు ఏర్పాటు చేసుకొని ఉన్నంత సమయం, గంటో 2 గంటలో 3 గంటలో 4 గంటలు కళ్ళు తెరవకుండా అలాగే కూర్చోవడం ఎంతగా అలవాటు చేసుకుంటే అంత త్వరగా మనకు ఆసన సిద్ధి వస్తుంది. లేకపోతే ఆసన సిద్ధి అన్న పదం గురించి మనం మర్చిపోవచ్చు. మనసు మాట విన్నన్ని రోజులు ఆసన సిద్ధి కలగదు, అందులో ఏ సందేహం లేదు. మనసు మాట వినకుండా మన మాట మనం మెల్లమెల్లగా వినడం మొదలు పెడితే కొద్ది రోజులకు తప్పనిసరిగా ఆసన సిద్ధి వస్తుంది. అన్నీ సాధించగలుగుతాం. ఆ విధంగా సాధన చేస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.